సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుంటున్నాం. అది ఒక యువత కావచ్చు, ఒక ఆఫీస్ యజమాని కావచ్చు, లేదా ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ సాధించాలి అనేది వాళ్ళ లక్ష్యం కదా. ఒక లక్ష్యం లేనిదే వాడు ఏం సాధించలేడు. లక్ష్యం సాధించాలంటే తప్పకుండా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళకి సంబంధించిన వరకు, వాళ్ళ రంగానికి సంబంధించిన సాఫ్ట్ స్కిల్స్ తెలిసి ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాండి, వాడికి పబ్లిక్ స్పీకింగ్ జనాలతో మాట్లాడే చేత కదనుకోండి, ఏం సక్సెస్? నో. రాజకీయ నాయకుడు జనాల్ని ఆకట్టుకోగలగాలి, జనరంజకంగా మాట్లాడగలగాలి, మెప్పించగలగాలి, వాడి చేత ఓట్లు వేయించుకోగలగాలి. ఏ రంగా? పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ లేదు రాజకీయ నాయకుడు అట్రఫేవాడు ఎంత మంచివాడో వచ్చు, చాలా మంచివాడు కావచ్చు, కానీ కట్టుకోలేడు. చాలా మంచివాడండి, నిజం మంచివాడే, కానీ ఎలాగో ఇదే తెలుసుకోవచ్చు. చూడండి, చాలా మంచివాడండి, పాపాన్ని ఓడిపోయాడండి, జనాలు ఆయన అర్థం చేసుకోలేదండి, పట్టించుకోలేదండి అంటారు. మనం చాలామంది చూస్తున్నాం. కారణం ఏంటి? మెయిన్గా వాళ్ళకి కావాల్సిన ఒక దాంట్లో పబ్లిక్ స్పీకింగ్ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళకి చేత కాకపోవడం. ఏ రంగంలో మనం ప్రవేశిస్తామో ఆ రంగం సంబంధించిన విషయాల గురించి తెలియాలి, ఆ రంగానికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. ఇవాళ మనం ఈ పబ్లిక్ స్పీకింగ్ గురించి ఆ సాఫ్ట్ స్కిల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అసలు ఎందుకు, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్? ఇప్పుడు పబ్లిక్ స్పీక్ అంటే మనం మామూలుగానండి చాలామంది కొంటారండి, వాళ్ళు నలుగురు కూర్చొని ఒక టేబుల్ ఎవరు 10 మంది కూర్చొని ఏం మాట్లాడతారు, సరదాగా మాట్లాడతారు, వాళ్ళ బలి మెప్పిస్తారు, చప్పలు కొట్టించుకుంటారు, విరగబడి నవ్వుతారు, ఆహా ఓ అంటారు, ఎంత జ్ఞానిరా అంటారు. ఆ వ్యక్తినే టేబుల్ ఎక్కించి బల్ల ఎక్కించి మాట్లాడరా అంటే నోటి మాట పెగలదు, ఎంతగా మిగలదు, కాళ్ళు గిజగిజ ఉండుతుంటాయి, చేతులు మోస్తుంటాయి, ఆ మైకులలో ముగిపోతుంటుంది, చెమటలు పట్టేస్తాయి. చివరి సారీ అని కూడా చెప్పలేడు, కింద దిగిపోతాడు. సారీ అని కూడా చెప్పండి, బైక్ దిగిలేసి కింద దిగుతాడు. అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అతనికి ఏం చేత కాదు. మామూలుగా చెప్తారు కబుర్లు, చాలామంది అమ్మో ఎంత గొప్పగా కబుర్లు చెప్తారు, వాళ్ళు చూస్తే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు వీడు, ఎన్ని జోకులు వేస్తున్నాడరా, ఎంత జ్ఞానం ఉంది, ఎంత గొప్పగా చెప్తున్నాడు అనుకుంటాం. కానీ వాడు మాట్లాడతాడు. అంచేత మామూలు మాట్లాడే రూపం. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీసులో వాళ్ళ పని ఏంటి, వాడు పిఆర్ఓ అయి ఉంటాడు. వాడు ఎక్కడో వీళ్ళ కొన్ని గ్రూపులతో వాడు బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలన్నా, ఇదేం చేయాలన్నా, వాడి పని సంబంధించి చేయాలంటే వాడు పనులు రకరకాల పనులు ఉంటాయి, ఎన్నో రకరకాల ఆఫీసులు ఉంటాయి. ఈ ఆఫీసులో రకరకాల పనులు ఉంటాయి. ఈ పనులు చేసుకోవడం కొన్ని చోట్ల గ్రూప్స్ మాట్లాడాలి, మోటివేట్ చేయాలి, విషయాలను చెప్పాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, నాలెడ్జ్ డిస్పర్స్ చేయాలి. వాడికి ఎంతో నాలెడ్జ్ ఇవ్వాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వడం కోసం వాడు తప్పకుండా మాట్లాడకపోతే సరే, వాడి పనిలో అంతే, వాడు విషయం చెప్పాలి. ఇప్పుడు ఒక లెక్చరర్ ఉన్నాడండి, వాడు ఉద్యోగం లెక్చరర్, వెళ్ళి వాడు క్లాసులో చెప్పలేకపోతే ఏమవుతుంది, పిల్లలు తుస్సున్నాడు మాట్లాడిపోతే మునిగిపోతుంటే స్టూడెంట్స్ నవ్వుతారు, చివరి తాటగలు కడతాడు. ఎవరు ఏ పని చేస్తానికి కావాలి. అత్యంత ఆఫీసులో కావచ్చు, ఆఫీసులో కూడా పని చేసేవాడు కూడా కొన్నిట్లో మాట్లాడగలరు, చెప్పగలరు, వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి, పబ్లిక్తో మాట్లాడగలగాలి, వాళ్ళు బయటికి విషయాలు చెప్పగలగాలి, విషయం ఇదని చెప్పాలి, విషయం చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఆ సంక్షేమ పథకాల గురించి, లేదా ఇంకో దానికి వచ్చి అక్కడ ఉన్న చిన్న గ్యాదరింగ్స్ అవుతాయి. ఆ చిన్న గ్యాదరింగ్స్ వాటి గురించి వివరించాలి, స్పష్టంగా వివరించాలి, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ప్రణాళికలు పెడుతుంది, ఆ ప్రణాళికల గురించి ఈ ఆఫీసులో ఉన్నవాళ్ళే వాళ్ళు మాట్లాడాలి. అలాగే బిజినెస్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళ సంబంధించిన ఎలా చెప్పాల్సి ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు, ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలి, వెళ్ళి రకరకాలు చేయాలి. ఒక మెడికల్ కంపెనీ కొత్త ప్రోడక్ట్ వస్తుంది, ఆ కొత్త ప్రోడక్ట్ వస్తే కొత్త ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలి, పక్కన వాళ్ళందరికీ చెప్పుకోవాల్సి వస్తుంది, డాక్టర్స్ పెట్టి ఇదేనా వాడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, మా ప్రోడక్ట్ ఇది గొప్పదని.
చాలా గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అక్కడ కూడా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అవసరం అవుతాయి. అంచేత ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అసలు ఏది లాభం చేసినట్టయితే కనెక్షన్ విత్ పబ్లిక్, ఎవరైతే గ్రూప్గా ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్తో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవ్వడం ఇద్దరు చెప్పుకున్నాం, కనెక్ట్ అవ్వడం అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మనం ఐడెంటిఫై అవ్వాలి. అలాగే ఇన్ఫ్లుయెన్స్ దే డిసిషన్, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారో చెప్పగలి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, బయటకు చెప్పగలగాలి. అది రైతులు చెప్పాలి, మహిళలతో చెప్పాలి, బడుగు వర్గాలతో చెప్పాలి, ఎన్ని రకాల గ్రూపులు రేపు వాళ్ళందరూ చెప్పాలి. మామూలుగా వాళ్ళు చెప్పగలగాలి, వాళ్ళు కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ చక్కగా క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగాలి. ఏదో తీసుకెళ్ళి కాయ తీసుకెళ్ళి చదివేస్తే కుదరదు. ఎవరి కమ్యూనికేట్ ప్రాపర్లీ, క్లియర్లీ, అక్కడ పబ్లిక్ స్పీకింగ్ అవసరం అవుతుంది. ఆనగానే మోటివేట్ చేంజ్, ఏదైనా మార్పు తేవాలంటే, ఏదైనా చెప్పాలంటే, చేంజ్ కానీ ఏదైనా కావాలంటే మనుషుల్ని ఉన్న భావాల నుంచి మార్చగలగాలి. ఒక దాని నుంచి మనిషి మార్చగలగాలి. చేంజ్ తీసుకురావాలంటే, యాటిట్యూడ్లో చేంజ్ తీసుకురావాలంటే వాడు మాట్లాడి. ఈ మధ్య పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఇటు నుంచి తల్ల కిందలు అయిపోతాయి ప్రభుత్వాలు. ఎలా అయిపోయాయి? పబ్లిక్ స్పీకింగ్. ఆ పబ్లిక్ స్పీకింగ్తోనే వాళ్ళు జనాల యొక్క ఒపీనియన్స్ని మొత్తం చేంజ్ చేసి పారేస్తున్నారు. అక్కడ స్కిల్ గొప్పగా ఉంటుంది. అక్కడ కావాలి పబ్లిక్ స్కిల్. అంచేత అది రాజకీయ రంగం కదా, అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా పబ్లిక్ స్పీకింగ్ అని పనిచేసే వాళ్ళకి, లీడర్స్కి కావాలి. లేకపోతే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్, వన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్. ఏమిటి? ఏ రకంగా ఎలా మొదలెట్టాలి, పబ్లిక్ స్పీకింగ్ ఎలా మొదలెట్టిన ఏదో డైరెక్ట్గా తీసుకొచ్చేసి మా ప్రోడక్ట్ ఇదండి, మరి ఇలా మొదలెట్టం అండి, ఇది ఇలా పనిచేస్తుందండి, ఇది ఇలా పోయిందండి, ఇంత ధర అంతే అంటే ఇక్కడ దొరుకుతుందండి. ఇదా తుస్సు. ఆ ప్రోడక్ట్ అని చెప్పి ఎందుకు పెరిగాడు, వేస్ట్. అసలు వాడు పెట్టిన పర్పస్, ఆ మీటింగ్ పెట్టి, ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని మీటింగ్ పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేసి చివరిగా వచ్చి ఏం చెప్పలేక మా ప్రోడక్ట్ అండి ఇది ఇలా ఉంటుందండి, ఇలా మ్యానుఫ్యాక్చర్ చేస్తానండి, ఇలా అండి అని చెప్తే ఏం అవ్వదు, ఏ రకం కూడా అవ్వదు. అలా ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వండి, మేము మా పార్టీ ఇందుకోసం పెట్టాము. చూడండి, కొన్ని పార్టీలు పెట్టిన ఫస్ట్ దీంట్లోనే కొద్ది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, 9 నెలల్లోనే పార్టీ అధికారులకు వచ్చేసి బంపర్ మెజార్టీతో. అదేంటి? ఆ పబ్లిక్ స్పీకింగ్. ఆ పబ్లిక్ స్పీకింగ్ గొప్పదనంతో 9 మాసాలు నేను అధికారంలోకి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? పబ్లిక్ స్పీకింగ్ ఒక స్కిల్తో వచ్చాడు ఆయన. ఆరగని ఎన్నో రకాల పార్టీలను ఇటు చేంజ్ చేసి మొత్తం ప్రభుత్వాలు మార్చి పారేశారు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ తలకిందులు చేశారు. కొన్ని ఈ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ తల్లకిందులు అయిపోయాయి. లేకుండా ఎంతో బాగా వెలుగుతున్న ప్రోడక్ట్స్ పోయి కొత్త ప్రోడక్ట్ వచ్చేసింది. ఎలా వచ్చింది? పబ్లిక్ స్పీకింగ్. దాన్ని ఇవ్వడం, మాట్లాడడం, చేయడంలో ఉన్నది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంచేత ఎప్పుడైనా సరే మామూలుగా పబ్లిక్ స్పీచ్ మాట్లాడాలనుకున్నామండి. ఇందరూ మంచి కారణం ఏంటి చెప్పాం కదా, ఇది కనెక్ట్ అవుతున్న పీపుల్తో కనెక్ట్ అవ్వడం కోసం, రెండోది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళ డిసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, రెండోదేమో మోటివేట్ చేంజెస్. అంచేత ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్లో ఎవరినైతే మనం అడ్రస్ చేస్తున్నామో, అందరికి తెలుగు వచ్చండి, ఇంగ్లీష్ రాదు. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే ఏమవుతుందండి? ఫస్ట్ ఇది తెలుసుకోండి. చాలామంది అక్కడ ఉండేవాళ్ళేమో తెలుగు వాళ్ళు, ఈయనకేమో తెలుగు సరే మాట్లాడ రాదు, ఈయన భయం, అంతే ఇంగ్లీష్లో చెప్పేస్తారు. ఏమిటైపోయింది? వేస్ట్. ఆ పబ్లిక్ స్పీచ్ వేస్ట్. అంచేత అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. అంతేకాని ఆ భాష వచ్చే కానీ సంస్కృత పదాలు వేసే పదాడంబరంతో మాట్లాడితే దండుక. అలాగే సింపుల్గా ఉండడం, అలాగే ఇంప్రెసివ్గా ఉండాలి. ఇంప్రెసివ్గా వాళ్ళని చాలా చక్కగా మెప్పించాలన్నమాట. ఆ రంగం అది మాత్రం ఇప్పుడు గుర్తుంచుకోండి పబ్లిక్తో. అది ఏ రకంగా ఎలా మొదలెట్టాలి? ఇది పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అంచేత పబ్లిక్ స్పీకింగ్ కొన్ని జనరల్గా జస్ట్ మీకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తాను. మొదలెట్టమే
ఇవాళ ఎక్కడో చోట ఒక ఎయిడ్స్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఎయిడ్స్ గురించి అప్పుడు ఎయిడ్స్ గురించి ఇప్పుడు చాలా కానీ దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఎయిడ్స్ గురించి అందరూ చెబుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తాం ఎయిడ్స్ గురించి? ఎయిడ్స్ గురించి మాట్లాడమన్నారు, ఎయిడ్స్ వ్యాధి గురించి మాట్లాడమన్నారు. ఎయిడ్స్ వ్యాధి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడను? వెంటనే ఇటీవల కాలంలో మళ్ళీ మీరు పేపర్ చూస్తుంటారు, త్రిపురలో అక్కడ డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువైపోయారు. డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి దాంతోపాటు ఇంజెక్టబుల్ డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువైపోయారు. అక్కడ స్టూడెంట్స్కి మన టెస్ట్ చేస్తే ఒక 3,000 మందికి 5,000 మందికి స్టూడెంట్స్కి హెచ్ఐవి టెస్ట్ చేస్తే దాంట్లో 800 మందికి పాజిటివ్ వచ్చింది. పేపర్లో చూస్తుంటారు మీరందరూ అని చెప్పాలి. ఎలా మళ్ళిట్టాడు? జనాలు కాసి వాళ్ళలో క్యూరియాసిటీ ఏంటో చెప్పబోతున్నాడు. మీరు పేపర్ చూసారా? మన పేపరు ఏమొచ్చింది? ఇవాళని ఎయిడ్స్ వ్యాధి గురించి మాట్లాడమన్నారు. నేను మాట్లాడక ముందు ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సుకున్నాను. ఏమిటనేది అంటే అక్కడ త్రిపురలో బాగా ఇంజెక్టబుల్ డ్రగ్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ మత్తు పదార్థాలు ఆడడం వల్ల ఆరోగ్యం చెడుతుంది. దాంతోపాటు విశృంఖలమైన సెక్స్ కూడా వచ్చి అక్కడ సరైన ప్రొటెక్షన్ తీసుకోవడంతో ఎంతో చక్కని భవిష్యత్తు, దివ్యమైన భవిష్యత్తు, భవ్యమైన భవిష్యత్తు ఉన్న 800 మంది విద్యార్థులకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. వారి బతుకు అయిపోయిందండి. అందుకనే హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మొదలెట్టండి. అలాగే ఏదో అది ఒక ఇన్సిడెంట్తో మాట్లాడతారు, లేకపోతే స్టార్ట్ వచ్చే ఒక ఏదో ఒక పీస్ గురించి యుద్ధాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ పాకిస్తాన్ మీద యుద్ధాలు జరిగిపోతున్నాయి. జరుగుతూ ఉంటే మనం అలాగే ఒక అహింస కావాలి, శాంతి కావాలి, అహింసతి అదని చెప్పాలంటే మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే అహింస గురించి, శాంతి గురించి అని ఒకటి కొటేషన్ చెప్పేది. లేకపోతే జాన్ ఎఫ్ కెనడీ ఏం చెప్పాడు హింస గురించి, అబ్రహం లింకన్ ఏం చెప్పాడు, ఒక కొటేషన్ ఇవ్వండి, చక్క బ్యూటిఫుల్ కొటేషన్. అబ్బా ఈ వ్యక్తి ఎంత చక్కమలేటి, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇంప్రెసివ్, భలే యాప్ట్గా చెప్పాడు విషయాన్ని, పెద్దవాళ్ళు మాట్లాడదాన్ని అన్నాడు. స్వాతంత్ర్యం, భారతదేశ స్వాతంత్ర్యం మాట్లాడండి. ఏంటో భారతదేశ స్వాతంత్ర్యం అనుకుంటే ఇక స్వాతంత్ర్యం చెప్పాలి. మహాత్మా గాంధీ కళల కన్నా భారతదేశాన్ని మనం చూస్తున్నామా? గాంధీ గారు ఏమన్నారంటే ఈ భారతదేశాన్ని నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ బీదవాడి కంటే కనికిష్టంగా ఉన్నది బీదవాడు, కటికి బీదవాడు ఈ దేశం నాది, ఈ దేశంలో నేను భాగస్వామి ఉన్నాను, ఈ దేశ పాలనలో నా మాటకు కూడా ఇక్కడ విలువ ఉంది అని ఎప్పుడైతే ఒక కటిక దరిద్రంలో ఉన్న వాడు కూడా భావించి ఇక దేశ పాలనలో నా భాగస్వామి కూడా ఉందని ఎప్పుడైతే ఫీల్ అవుతాడో అదే సరైన భారతదేశం, స్వతంత్ర భారతదేశం గాంధీ గారు అన్నారు. అంచేత గాంధీ కలిగిన భారత స్వతంత్రాన్ని మనం స్థాపించాలి. ఓ యువత, మీరు దానికి నడుము వేయించాలి. అది తెలియపబట్టే రకరకాలంటే ఇప్పటికే ఎన్నో అసమానతలు ఉన్నాయి, ఇంత దారిద్ర్యం ఉంది, అభివృద్ధి లేకుండా చెప్తోంది అని చెప్పారనుకోండి, చక్కగా పట్టుకోండి. అంటే ఒక కొటేషన్తో మొదలెట్టాలి. మీరు అలాగే ప్రోడక్ట్ గురించి, ఇప్పుడు నేను రాజకీయాల గురించి చెప్పాను అనుకోండి, ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏమిటి ఏదో చెప్పండి. మీరు ఏ దాని గురించి చెప్పాల్సినారో దానికి సంబంధించింది ఒక కొటేషన్ కానీ, లేదా ఒక జోక్, మళ్ళీ ఒక జోక్ వేసి జోక్తో మాట్లాడచ్చు, లేదా ఇక మొదటి ఒక క్వశ్చన్, మీకు ఇది తెలుసా చెప్పండి, నేను ఒక విషయం క్వశ్చన్ వస్తాను, మీకు తెలుసా అని ఒక క్వశ్చన్ వేసేది ఊరికే. అక్కడి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, చెప్పడానికి చాలా జంకుగా ఉంటే అవసరం లేదు, ఒకటి చెప్తే పడుతూ తెలుసా, దీని గురించి మనం తెలుసుకోవాలి. చూసారు ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఎంతో తెలియకుండా ఉంది. నేను చెప్తాను ఇప్పుడు ఆ క్వశ్చన్ గురించి, చెప్పండి సబ్జెక్ట్ తీసుకోండి. అక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ పోస్ట్ చేయండి ముందుకు మొదట్లోనే. అలాగే స్టాటిస్టిక్స్, ఒక ఆఫీస్ ఉండొచ్చు, ఎన్నొచ్చు, స్టాటిస్టిక్స్ కొన్ని స్టాటిస్టిక్స్ టక్క 4 స్టాటిస్టిక్స్ చెప్పి ఈ స్థితి ఇలా ఉంది, దీన్ని ఎలా చేంజ్ చేస్తాం, ఒక ఆలోచన రేకెత్తించండి.
కొన్ని సందర్భాలు ఆలోచన లెక్కించాలి. రకరకాల క్వశ్చన్ వేసాం, ఆలోచన లెక్కించే స్టాటిస్టిక్స్ చెప్తున్నాం. అలాగే ఇక ఏదోటి మీరు ఒక రకమైన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడండి, లేదా ఎనక్డోట్ చిన్న కథ మరి ఇంత పొడుగు చెప్పకూడదండి. చందమామ కథ అలాగే మీరు చెప్పడం కాదు, సింపుల్ 1 minute 1/2 minute అయిపోయి కథ చెప్పాలి. 1/2 minute కథతో మొదలెట్టేసి అప్పుడు ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, అక్కడ కూర్చొని గ్రూప్ ఆఫ్ పర్సన్కి అనిపిస్తుంది, వీడు చాలా ఇంట్రెస్టింగ్గా మొదలెట్టాడు, చాలా బాగుంది, నాలెడ్జ్ కూడా ఉంది, మనిషి మనం రంజింపజేసాడు కదా, మనం బోర్ కొట్టదు అని ముందు ఆడియన్స్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకింగ్లో కావాల్సింటే ఆడియన్స్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలి. కంట్రోల్లోకి తీసుకుని అక్కడి నుంచి ఇంకా మాకు చెప్పాలి, మధ్యలో కొన్ని కథలు చెప్పాలి, మధ్యలో చెప్తుండాలి. కథ అంటే మరీ పూర్తి కథలు అవ్వకూడదు, ఏది ఎక్కువకూడదు, అంత సమపాలల్లో ఉండాలి. ఇది పబ్లిక్ స్పీకింగ్లో కావాల్సిన మాట. ఎప్పుడైతే పబ్లిక్ స్పీకింగ్లో చేస్తారో చక్కగా మనం ఆ ప్రోడక్ట్ గురించి కానీ ఇంకో దానికి చెప్పాలి, ఎక్కడ సరే మీరు మారుస్తారు. మీరు ఏది మార్చాలనుకుంటున్నారో, ఏ చేంజ్ కావాలనుకుంటున్నారో, ఏ సక్సెస్ కావాలనుకుంటున్నారో, ఏది సాధించాలనుకుంటున్నారో అది మీరు సాధిస్తారు. అంచేత ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముగించడం కూడా అంతే. స్టార్టింగ్ మరి ముగింపు కూడా అంత ఇంప్రెస్. ఒక రకమైన కాంప్లిమెంట్ చేయండి. కూర్చున్న అందరూ కూడా మధ్యలో అక్కడ కూర్చొని వింటున్న వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి. వింటున్న వాళ్ళని మీరు అలా రాతి వాళ్ళు వదిలిపెట్టకండి. మధ్యలో వాళ్ళని ఇప్పుడు చూసారా మీరు ఎంత ఇంట్రెస్టింగ్ వింటున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మీ కళ్ళల్లో చూస్తున్నారు. మాట్లాడేప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూడాలి, వాళ్ళు అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తూ ఒక్కోసారి క్వశ్చన్స్ చేయాలి మధ్యలో. మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పబ్లిక్ ఏమంటారు, సోదరా ఏమంటావు, తమ్ముడు ఏమంటావు, చెల్లి ఏమంటావు, సోదరి ఏమంటావు అంటుంటాడు చంద్రబాబు నాయుడు అంటారు ఆయన. అంటే పబ్లిక్ అంత పెద్ద గ్యాదరింగ్లో కూడా అయితే ఆ క్వశ్చన్ ఇవ్వాలంటే గుర్తించాల్సిందంటే వాళ్ళందరినీ అప్పుడు ఆల్రెడీ ఐ హ్యావ్ టేకెన్ ది గ్రిప్. ఈ స్పీకరు తన గ్రిప్లోకి ఆడియన్స్ ఎప్పుడు తీసేసుకుంటాడో అప్పుడు ఇంకా ఆడించుకోవచ్చండి. పబ్లిక్ స్పీకింగ్ లేదు, ముందు వాళ్ళని మనం గ్రిప్లోకి తీసుకోవాలి, అప్పుడు మీకు వాళ్ళు. అయితే ఒకటి మాత్రం గుర్తించాలి, రిటారికల్ క్వశ్చన్స్ అని ఉంటాయి. రిటారికల్ క్వశ్చన్ అవునా కాదా అంటే మనం ఈ రిటారికల్ క్వశ్చన్ దేనికి, మనం ఏదైతే చెబుతున్నామో దానికి సపోర్టింగ్గా రావాలి ఆన్సర్. అవును కదా అనాలి, అవును అంటారు, అవునా కాదా అనకూడదు. అంటే కాదు అంటాడు మధ్యలో జనరు అంటారు, అంతే తుస్సు. రిటారికల్ క్వశ్చన్స్ అడిగే దేనికంటే తాను చెప్పిన విషయానికి మరింత ఎంపసిస్ వాళ్ళ నుంచి రావాలి, వాళ్ళ నుంచి సపోర్ట్ అంత కావాలి. అదే ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వేయాలంటే తన క్వశ్చన్కి తనకు అనుకూలంగా రావాలని కూడా అనుకూలంగానే క్వశ్చన్ వేయాలి, ఆ ఆన్సర్ కూడా అలాగే రావాలి. వాడు మోటివేట్ చేయదలుచుకున్నాడు, ఒక విషయాన్ని మోటివేట్ చేయదలుచుకున్నాడు. ఇది అవును కదా చెప్పండి అంటే అవును అంటారు, అవునా కాదా అన్నా అనుకోండి, కాదంటే కాదంటారు, మొత్తం యాంటీ క్లైమాక్స్ అయిపోతుంది. ఇది పబ్లిక్ స్పీకింగ్లో కావాల్సిన స్కిల్స్. ఇవన్నీ ఏంటండి స్కిల్స్. ఆ స్కిల్స్ తెలియపోవడం అవుతుంది. అంచేత ఇలా చెప్పుకుంటూ వెళ్తే పబ్లిక్ స్పీకింగ్ చాలా ఉంటాయి. నేను ఇంకా నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాను, ఎంపథెటిక్ లిజనింగ్, దట్ వెరీ ఇంపార్టెంట్. ఎంపథెటిక్ లిజనింగ్ అంటే మనకి ఇతరుల భావాలని అర్థం చేసుకుంటూ వినడం. ఇతరుల భావాలను అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ కూర్చుంటాం, మీరు ఏదో చేసిన వాళ్ళు ఒక ఆఫీస్ అవుతుంది, వాడు వచ్చాడు గోడు చెప్తుంటారు, మీరు బాసు, ఆ కుర్రాడు వస్తాడు, ఆ కుర్రాడేమో తన చెప్తుంటాడు బాధ ఎలా ఉంది, ఏంటి తన బాధ తను ఇబ్బంది. వినండి, అతని పొజిషన్లో మీరు ఉంటే ఎలా ఉంటుంది అది వినండి, ఆరంగా అనుకోండి. అంతేగాని వాడేంటి మొహం వాడు ఇష్టం చెప్తాడు, వాడు చెప్పింది వినాలా, అయిపోయింది, ఇద్దరి మధ్య బ్రేక్ అయిపోయింది. అంచేత సాఫ్ట్ స్కిల్స్లో మన సక్సెస్కి ప్రధానం కావాల్సింది ఎంపథెటిక్ లిజనింగ్. ఎంపథెటిక్ లిజనింగ్ అంటే ఇతరుల భావనలు అర్థం చేసుకుంటూ శ్రద్ధగా వినడం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇతరుల భావాలను అర్థం చేసుకుంటూ చేయాలన్నమాట. ఆ ఎంపథెటిక్ లిజనింగ్ అనేది మన సక్సెస్ ఫార్ములా. సాఫ్ట్ స్కిల్స్ ప్రతి సక్సెస్ కోసం కదా మనం చెప్పేది, ఊరి కథల కోసం చెప్పట్లేదు. హౌ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ జాబ్, ఇన్ అవర్ బిజినెస్, ఇన్ అవర్ పాలిటిక్స్,
ఎనీథింగ్ అన్నిట్లో కూడా సక్సెస్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ రంగం మనకి. అంచేత ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే వాళ్ళ పొజిషన్లో ఉంటే వాళ్ళ దాంట్లో ఉన్నట్లయితే వాళ్ళ ప్రకారంగా మనం ఆ అదర్ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్లో ఆయన ఆలోచన ఏంటి, ఆయన దృక్పథం ఏంటి అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. అంతేగా నేను అనుకుందే కరెక్టు ఆడు మొహం మొదట్లో నేను ఉండకూడదండి. గుర్తుంచుకోండి, ఎప్పుడు గుర్తుంచుకోండి. నేను అనుకుందే కరెక్టు, నా ఆలోచన కరెక్టు, ఎవడైనా మాట నాకు అనవసరం అని ఉన్నాడా అక్కడ వాడు బాస్గా అయినా సరే, ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయినా సరే, ఇంకోడైనా రాజకీయ నాయకుడైనా సరే ఫెయిల్యూర్. అంచేత రెండో వాడి యొక్క ఆలోచన ఏమిటి ఈ విషయంలో, వాడి బాధ ఏమిటి, అంటే అతని పర్స్పెక్టివ్ ఏంటి, అతని దృక్పథం ఏంటి, అతని ఆలోచన ఏమిటి అనేది అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు సక్సెస్ అవుతారు, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. అంచేత మీరు ఈ సాఫ్ట్ స్కిల్స్లో ఎంపథెటిక్ లిజనింగ్, ఎందుకంటే చాలా సందర్భాలు వినాలి. ఎన్నోసార్లు ఎదుటి వాళ్ళ మాటలు, మన కింద ఉన్న వాళ్ళ మాటలు మనం వినాలి, తప్పకుండా వినాలి. వింటేనే సామరస్యంగా పనులన్నీ జరుగుతాయి, వినకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. అంచేత ఆ ఎంపథెటిక్ లిజనింగ్ అని ఉంటే అప్పుడు ఎప్పుడైతే మన ఎంపథెటిక్ లిజనింగ్ వినడం ఉంటుందో దానివల్ల ఆ ఆఫీస్ బాస్కి కానీ, లేకపోతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్ కానీ, లేకపోతే రాజకీయ నాయకుడు కానీ రెస్పెక్ట్ వస్తుంది. అలాగే రెండోది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఫ్రిక్షన్ ఉంటుంది, ఆ ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది, టెన్షన్ రెడ్యూస్ అవుతుంది. అలాగే ఎమోషన్స్ పోతాయి, వాళ్ళిద్దరి ఎమోషన్స్ పోతాయి, లేకపోతే ఎమోషన్స్ ఉంటాయి. అంచేత ఎంపథెటిక్ లిజనింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని విన్నాక మొదలెట్టాలి. దానికి మీరు యూ మే బీ కరెక్ట్, ఒక విషయం మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ ఆ ఎంపథెటిక్ లిజనింగ్ లేకపోతే మాత్రం మీరు ఏమి చేయలేరు. అంటే ఇది ఒక చిన్న చెప్పేసి నేను నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ముగిస్తాను. ఒక బిజినెస్ దాంట్లో మరి వీరందరూ పిఆర్ఓలు ఉంటారు కదా కొంతమంది, వాడు వెళ్ళి ఒక చోట వాడు తన ప్రోడక్ట్ గురించి వాళ్ళ కస్టమర్తో తెగ చెబుతున్నాడు. చెప్తుంటే వాడు కొంత విని అన్ని కానీ నేను చెప్తాను విను ముందు, నేను చెప్పాను అని చెప్పేసి, ఏమదే నీ దాంట్లోను అవన్నీ మనవేగా, కొత్తదేమో నీ దాంట్లో, ఈ ప్రోడక్ట్ చూడు, ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఇది అన్నీ ఇలా ఉన్నాయి, నువ్వేం చెప్తావు, స్పెషల్ పాయింట్స్ ఏదో చెబుతున్నావు, చెప్పబోతున్నావు నీ ప్రోడక్ట్ గురించి, దీని మించి ఏముంది అయ్యా నీది, ఏముంది దీని గురించి, ఏడు గొప్ప చెబుతావు నీ ప్రోడక్ట్ గురించి అని అంటాడు. వాడు ఎప్పుడు కూడా కన్జ్యూమర్ ఎప్పుడు కూడా వాడు మాట కరెక్ట్ అన్నట్లుగా ఉంటాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ కస్టమర్ ఎప్పుడు కూడా తన మాటే కరెక్టు, తనంట ఎప్పుడు రెండు వాడికి వాళ్ళు లోకం చూస్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే చెప్పాం ఎంపథెటిక్ హియరింగ్ అని చెప్పాం కదా, ఎంపథెటిక్ హియరింగ్ విని వాడు చెప్పేదని అంతేని మరి వీడు ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవాలి. ఆడాలి చెప్తే ఇంకా సరేలేయా చాలే, ఇంక నీకు భలే బేరం దొరికిందిలే, భలేవాడు దొరికావు, నువ్వు కొంటావా పెడతావా, భలే చెప్పావయ్యా, ఏమిటాను అనేస్తాడు. ఇంకోడైతే అంటాడు, ఏమంటాడు వాడు, నా భలేవాడు దొరికావు నువ్వు, నేను ఇంత గొప్ప ప్రోడక్ట్ కూడా ఇలా తీసి పరిచావు నువ్వు అని అంటాడు. ఇంకోటి ఖచ్చితంగా అంటాడు. అనేసి అక్కడ ఏం చేయడు, సేల్ చేయలేడు, దాన్ని అమ్ముకోలేడు, ఏం చేయడు. కానీ ఎవరికైతే ఎంపథెటిక్ హియరింగ్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయో వాడు ఏమంటాడంటే వెంటనే అంత విని ఎంపథెటిక్ విని ఏమంటాడు సార్, ఎస్ యు ఆర్ కరెక్ట్ అంటాడు. ఈ ఎస్ యు ఆర్ కరెక్ట్ అంటే గల వాడు షాక్ తిని డౌన్ అవుతాడు. అంతవరకు రెచ్చిపోయి ఏంటే నీ ప్రోడక్ట్ ఏముందా దీంట్లోను బోడి ఎంత గొప్ప చెబుతున్నావు అన్నవాడు ఎస్ యు ఆర్ కరెక్ట్ అన్నాడు కల్లా నాకు క్రెడిట్ ఇచ్చాడు కదా అవుతాడు. ఎస్ యు ఆర్ కరెక్ట్ అనేసి తర్వాత కరెక్ట్ అని కానీ బట్ ఎస్ యు ఆర్ కరెక్ట్ బట్ అంటాడు. ఆ బట్తో ముందు వాడి యొక్క ఈగోని సాటిస్ఫై చేశాడు. అదే సాఫ్ట్ స్కిల్స్ గ్రేట్నెస్. ఈ ఎంపథెటిక్ హియరింగు దాంట్లో వాడు ఈగోను కూడా ఎలా చేశాడు ఎస్ యు ఆర్ కరెక్ట్ బట్ అంటాడు. బట్ అని తర్వాత అక్కడి నుంచి మీరు చెప్పిన వాటన్నిటికంటే మా దాంట్లో ఈ ప్లస్ పాయింట్ ఉంది, ఈ ప్లస్ చిన్నదే, చాలా చిన్నదే,
ఈ ప్లస్ పాయింట్ ఉంది. ఈ ప్లస్ పాయింట్ వాటన్నిటిని దాటేసి గ్రేటు అంటాడు. అందుకే మా ప్రోడక్ట్ గ్రేట్ అంటాడు. ఎస్ యూఆర్ కరెక్ట్ అనగానే వాడు మొత్తం కామ్ అయిపోయాడు, కూల్ అయిపోయాడు. ఎందుకని వాడు ఈగో సాటిస్ఫై అయిపోయింది కదా, అంత డిసిపోయమంటున్నాడు ఈగో సరే తర్వాత. బట్ మా ప్రోడక్ట్లో ఈ ప్లస్ పాయింట్ ఉంది అన్నాడుకల్లా వింటాడు. చివరికి ఎవడైతే ఏం ప్రోడక్ట్ లేదన్నవాడు చివరికి ఆర్డర్ ఇస్తాడు. దట్ ఈజ్ సక్సెస్ ఫార్ములా. ఎంపథీ గీరింగ్ అట్ ది సేమ్ టైమ్ ఎస్ యు ఆర్ కరెక్ట్ బట్ దట్ వర్డ్ ఈజ్ సఫిషియంట్. వాడు చేసే చివరికి ఆ కస్టమర్తో కనెక్ట్ అయిపోయాడు, వాడు అనుకుందే అంబిషన్. చాలా సక్సెస్కి అంతకు కావాలి, అది కావాలండి. అది ఈ సాఫ్ట్ స్కిల్స్లో ఇవన్నీ నేర్చుకుంటే అన్నిట్లో సక్సెస్ సాధిస్తాం. ఆ సక్సెస్ ఎలా అనేది చక్కగా తెలుసుకోవాలి. మరి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మరి కొన్ని విషయాలు సాఫ్ట్ స్కిల్స్ గురించి కొన్ని తెలుసుకున్నాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.